భక్తి సేవాభావం ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలిచే శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలో మార్ట్స్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా చింతల బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గాంధీనగర్లోని రాజ్ యువరాజ్ థియేటర్ పక్కన ఉన్న మార్ట్స్ కార్యాలయం వద్ద ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణం, అర్చన, నైవేద్యం, మహాహారతి, మంత్రపుష్పం, వేద ఆశీర్వచనం, సుందరాకాండ పారాయణం వంటి పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, మా మిత్ర మండలి సభ్యులు, భక్తులు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నదాన సేవను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న మార్ట్స్ నిర్వాహకులను అభినందించారు. ముఖ్యంగా హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. భక్తులకు సేవ చేయడం అనేది నిజమైన దైవ సేవ అని పేర్కొన్నారు. ఆంజనేయ స్వామివారి కటాక్షం ప్రతి ఒక్క కుటుంబంపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భక్తి భావాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు యువతకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఈరోజు మా ఆర్ట్స్ అధినేతలైనటువంటి చింతల బాబీ గారు, చింతల చంటి గారు ఆధ్వర్యంలో గాంధీనగర్ మా ఆర్ట్స్ ఆఫీస్ నందు మరి ఆ దేవదేవుడైనటువంటి ఆంజనేయ స్వామి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మరి ఇంతటి మంచి కార్యక్రమం మరి మా ఆర్ట్స్ అధినేతలైనటువంటి చంటి బాబీ గారు తలపెట్టారు. మరి ఏదైతే దైవానుగ్రహం అందరికీ మెండుగా లభించాలని, అందరూ బాగుంటే సమాజంతో పాటు రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి చెందిద్దని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఏ ఉద్దేశంతో అయితే తలపెట్టారో ఆ ఉద్దేశం ప్రకారం ప్రజలందరికీ మంచి జరగాలని, ఆ హనుమంతుని ఆశీస్సులు అందరికీ చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం తలపెట్టిన చంటి బాబీ గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్యామ్ ప్రసాద్ అండి. నేను జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం వన్ ఆఫ్ ది అబ్జర్వర్. మా ఆర్ట్స్ తరఫున ఈరోజు హనుమ జయంతి కార్యక్రమం చేయటం చాలా శుభదాయకం. ఏటేటా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి దేవుడి కార్యక్రమాలు చేయడంలో మార్ట్స్ వారు ముందుంటున్నారు. ఈ మధ్య వెంకటేశ్వర కళ్యాణం ఒకటి, శివ కళ్యాణం ఒకటి, వినాయక చవితి, అదేవిధంగా హనుమ జయంతి చేయటం వారి పుణ్య దంపతులకి పుణ్యం రావాలని కోరుకుంటూ, అది కాకుండా విజయవాడలో ఇన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇంత పబ్లిక్గా చేసిన వాళ్ళు ఒక అరుదు. అలాంటిది మన మార్చ్ తరఫున వీళ్ళు చేసే కార్యక్రమాన్ని కూడా చాలా దివ్యమానంగా ఎలగాలని, వారి కుటుంబాలకి శుభం జరగాలని కోరుకుంటూ మాంతి రమణారావు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ పవిత్రమైన హనుమాన్ జయంతిని మా బ్రదర్స్ బాబీ గారు, చంటి గారు ఈ కార్యక్రమాన్ని అత్యంత సనాతన ధర్మ పద్ధతుల్లో అన్ని పండుగలతో పాటు హనుమాన్ జయంతిని కూడా నిర్వర్తించడం మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. సో ఈ రాష్ట్ర ప్రజలకి, భక్తులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మా తరపున తెలియజేస్తున్నాం. ఆంజనేయ స్వామి భక్తి, శక్తి, ధైర్యం, వినయం మరియు సేవాభావానికి ప్రతీక. ఆయన చూపిన మార్గం సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పింది. ధర్మరక్షణ, గురుభక్తి, నిస్వార్థ సేవ, సమాజ శ్రేయస్సు వంటి విలువలను మనం అందిపుచ్చుకునేటట్టుగా సనాతన ధర్మం మరింత బలపడుతుంది. మా మిత్ర మండలి ఆధ్వర్యంలో హనుమత్ జయంతి కార్యక్రమాలు రాజీవ్ రాజ్ సెంటర్లో మార్ట్స్ చట్టి గారు, మార్ట్స్ బాబీ గారి ఆధ్వర్యంలో, చెన్నుపాటి శ్రీను గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ పూజా కార్యక్రమాలకి అశేషమైనటువంటి జనాలు విచ్చేసి ఉదయం 8 గంటల నుంచి కూడా అభిషేకాలు నిర్వహించడం, పూజలు నిర్వహించడం, భక్తులు స్వామివారిని ఆరాధించి తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో భక్తులందరూ కూడా
విరివిగా ఇక్కడ స్వామివారి ప్రసాదాలను కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఇంతటి కార్యక్రమాలని మా మిత్రమండలి వారు ఏర్పాటు చేస్తుంది. అలాగే మన హైందవ సాంప్రదాయాన్ని వారు ముందుకు తీసుకెళ్ళి ప్రతి పండుగను కూడా ఇక్కడ వాళ్ళు ఘనంగా నిర్వహించడం మా అందరికి కూడా సంతోషదాయకం. ఇటువంటి సనాతన ధర్మాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నందుకు సర్వదా భగవంతుడి ఆశీస్సులు వారికి ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే మధ్యాహ్నం జరగబోయే మన హనుమత్ ర్యాలీకి విశేషమైనటువంటి జనాలు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. మార్ట్స్ వద్ద చింతాల రామచంద్రరావు బాబీ గారు, వారి సోదరులు చంటి గారు, అలాగే చెండిపట్టి శ్రీని గారి ఆధ్వర్యంలో ఈ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా వైభవంగా మరి వాళ్ళ ఉదయం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ హనుమాన్ ఉత్సవాలు అనే కాకుండా అన్ని రకాల దైవం యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా నగరంలో ఎన్నడూ లేని విధంగా ఈ మార్చ్ దగ్గర గాంధీనగర్లో ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా వైభవంగా చేయడం జరుగుతుంది. అయ్యప్ప భజనలే కానీ, అమ్మవారి దీక్ష ఇది కానీ, శివరాత్రి కానీ, అలా వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు, ఈ హనుమాన్ జయంతులు, ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి మార్చ్ సోదరులు చాలా వైభవంగా నిర్వహిస్తూ ప్రజల మన్నలను ప్రజల భక్తిభావాన్ని పెంచడానికి మంచి అవకాశంగా దీన్ని ప్రజల యొక్క మనోభావాలకి భక్తులకు భగవంతుని అనుసంధానం వేయడానికి ఒక మార్గంగా వారు ఎంతో కృషి చేస్తూ మరి ఈ దేనికి కూడా వెనకాడకంట వనరులకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరికీ వచ్చిన వారందరికీ కూడా తీర్థ ప్రసాదాలు, అలాగే మజ్జిగ పంపిణీ, వాటర్ పంపిణీ, అందరికీ కూడా ఇవాళ మధ్యాహ్నం వేలాది మందికి భోజనం అన్నప్రసాదం నిమిత్తం కూడా జరుగుతుంది. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మార్ట్స్ అన్నదమ్ములైనటువంటి బాబీ గారు, చంటి గారు అందరు పార్టీలకు అతీతంగా అనేక దైవ కార్యక్రమాలు చేయటం విజయవాడ నగరానికి చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, వారిని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో భగవంతుడు చల్లగా దీవించాలని పార్టీలకు అతీతంగా కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది ఒక పార్టీకి సంబంధించింది, టీడీపీకి సంబంధించింది, బీజేపీకి సంబంధించింది, లేదంటే జనసేన, అనేక రకమైన మాటలు వస్తున్నాయి. అలాంటివి ఏమీ లేదు. వీళ్ళు పార్టీలకు అతీతంగా నగరంలో ఉన్న అందరు ప్రజలు కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి దైవ చింతనతో ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ